ప్రపంచంలోని మానవాళ్ళందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు కటకొజ్జల నాగేశ్వరరావుని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలు మొత్తం అణుయుద్ధాల కోసం తాపత్రయపడుతున్నాయి. ఇది చాలా అమానుషమైన ఆలోచన. ఎందుకో తెలుసా? గతంలో ఒకటో ప్రపంచ యుద్ధమో రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు హీరోషిమా నాగసాకి మీద అణుబాంబు కింద ప్రయోగించేంతవరకు ఆ భూమి మీద కనీసం చెట్టు కూడా మొలవలా. అలాంటి దుస్థిత పరిస్థితి ప్రస్తుతానికి ప్రపంచ దేశంలో కొన్ని దేశాలు ఇలాంటి అఘాయిత్యం చేయడానికి తాపత్రయపడుతున్నాయి. మానవ సమాజంలో మనిషి సుఖశాంతంగా ఉండాలని కోరికతో జీవితం గడుపుతున్న తరుణంలో మనం ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళు నాయకులై ప్రధానమంత్రులు ప్రజల్ని పట్టించుకోకుండా యుద్ధాల కోసం ముందుకెళ్తున్నారంటే మనం వేసిన ఓటుకు విలువ మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టుగా పరిస్థితి కనపడతా ఉంది. నిన్న మొన్న జరిగిన రష్యా దేశాలు యుద్ధం చేస్తే అక్కడ మానవాళి పూర్తిగా అస్తమించిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధంలో కూడా చాలా మంది చచ్చిపోయారు. నిన్న జరిగిన పాకిస్తాన్ ఇండియా కూడా జరిగిన యుద్ధం కూడా అలానే జరుగుతుంది. అంటే ఒక విషయం ఆలోచించాలనుకుంటున్నా, యుద్ధాలు నడిపించేవాళ్ళు దేశానికి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు బతకగలుగుతున్నారు. కానీ ఓటు వేసిన వాడు మాత్రమే ఆగమయ్యి యుద్ధంలో మసైపోతున్నారు ఆ బాంబల దారుణం వల్ల. ఇది చాలా దారుణమైన విషయం. భూమి చాలా పవిత్రంగా చూడాల్సిన మన భూమిని, మన పరిసరాలని, మన జీవన విధాన్ని మనమే మన నాయకులు అలా తయారు చేయడం అనేది చాలా బాధాకరంగా ఉన్న విషయం. అలాగే అణుబాంబు కింద జరిగితే మానవ సమాజంలో మనిషి బంధం కాదు, మనిషి మనుగడ కూడా ఉండదు. అలాంటి నికృష్ట స్థితి మన భారతదేశం కానీ ప్రపంచ దేశాలు కానీ ఏ దేశం కూడా రాకూడదని ప్రపంచంలోని దేశ నాయకులందరికీ మనస్ఫూర్తిగా దండం పెడుతున్నా.